24 గంటల్లో 24 గంటల్లో కోస్తాంధ్ర యానంలో ఆకస్మిక వరదలు. సో మనం చూసుకున్నట్లయితే ఆకస్మిక వరదలు అయితే రాబోతూ ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాగల 24 గంటల్లో జిల్లాలకు ఆకస్మిక వరదలు అయితే రాబోతూ ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కేంద్రపాలిత ప్రాంతం యానంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు బంగాళాఖాత కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడనుందన్నమాట. అయితే ముఖ్యంగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు కదిలే అవకాశం అయితే ఉందన్నారు. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మడివరంలో 18, అమలాపూర్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనమాట. సో మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకుంటే ప్రజలను సురక్షితంగా లోతట్టు ప్రాంతాల నుంచి అయితే పైకి అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట. వరద నీటిలోని ఎత్తు పరిస్థితుల్లో అయితే చేపల వేటకి వెళ్ళేది ఎవరైనా వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో భారీ వరద ముప్పు అయితే ఉందన్నమాట. సో ఆకస్మిక వరదలు అయితే రాబోతున్నాయి ఏపీకి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్